వర్షం కురుస్తున్న రాత్రి 25 సంవత్సరాల అర్జున్ తన ఇంటి తలుపు తెరిచాడు. బయట ఎవరూ లేరు. కానీ తలుపు ముందు ఒక పాత కవర్ ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: అర్జున్కు నా చివరి ఉత్తరం. ఆ చేతి రాతను చూడగానే అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. ఎందుకంటే ఆ చేతి రాత మేఘనాది, 3 ఏళ్ల క్రితం అదృశ్యమైన అమ్మాయి. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అర్జున్, మేఘన చిన్నప్పటి స్నేహితులు. కాలక్రమేణా వారి మధ్య ఒక అందమైన అనుబంధం పెరిగింది. ఎప్పుడూ ప్రేమను వ్యక్తం చేసుకోలేదు, కానీ ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. ఒకరోజు మేఘన అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్. ఫ్యామిలీతో సహా మరో ఊరికి వెళ్ళిపోయారు. ఎక్కడుందో ఎవరికీ తెలీదు. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అర్జున్ ఆ ఉత్తరం తెరిచాడు. లోపల ఒకే ఒక్క వాక్యం ఉంది: నిజం తెలుసుకోవాలంటే మనం మొదటిసారి కలిసిన చోటుకి రా. అది చదివిన తర్వాత అర్జున్ వెంటనే బయలుదేరాడు. వాళ్ళు చిన్నప్పుడు ఆడుకున్న పాత సరస్సు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న పెట్టె ఉంది. పెట్టెలో మరో ఉత్తరం. అందులో నువ్వు నన్ను వెతుకుతున్నావని నాకు తెలుసు అని రాసి ఉంది. అర్జున్ అయోమయంలో పడ్డాడు. మేఘన ఎక్కడుంది? ఈ ఉత్తరాలు ఎవరు పెడుతున్నారు? ఆ పెట్టెలో ఒక పాత ఫోటో కూడా ఉంది. ఫోటో వెనక ఇలా రాసి ఉంది: మనిద్దరి కలల్లో ఒకటి గుర్తుందా? నువ్వు పెద్ద రచయిత అవ్వాలని అన్నది. అర్జున్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. ఎందుకంటే మేఘనకు మాత్రమే ఆ విషయం తెలుసు. ఆ తర్వాత ఆ ఉత్తరం అతన్ని ఒక పాత లైబ్రరీకి తీసుకెళ్ళింది. అక్కడ లైబ్రేరియన్ ఒక డైరీ ఇచ్చాడు. ఇది 3 సంవత్సరాల క్రితం ఒక అమ్మాయి ఇచ్చింది. ఈరోజు మొదట ఎవరు వస్తే వారికి ఇవ్వమంది. అర్జున్ చేతులు వణికాయి. డైరీ తెరిచాడు. అందులో మేఘన జీవిత కథ ఉంది. కానీ చివరి పేజీలు చింపివేయబడ్డాయి. అందులో చివరి సూచన అతన్ని ఒక పాత అనాథాశ్రమానికి తీసుకెళ్ళింది. అక్కడ నిర్వాహకుడు ఒక వీడియో పెన్ డ్రైవ్ ఇచ్చాడు. ఇది నీకోసమే వదిలి వెళ్ళింది. అర్జున్ ఆతృతతో వీడియో ప్లే చేశాడు. స్క్రీన్పై మేఘన కనిపించింది. ఆమె ముఖంలో చిరునవ్వు, కానీ కళ్ళల్లో బాధ. అందులో ఇలా: అర్జున్, ఈ వీడియో చూస్తున్నావంటే నేను నీ ముందు ఉండను. 3 సంవత్సరాల క్రితం నాకు తీవ్రమైన అనారోగ్యం ఉందని తెలిసింది. నేను మిగిలిన రోజులు ఆసుపత్రిలో గడపాలని అనుకోలేదు. నీ కలలు నా వల్ల ఆగిపోకూడదు అనుకున్నాను. అందుకే నిశ్శబ్దంగా వెళ్ళిపోయాను. వెంటనే అర్జున్ కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి. వీడియో చివర ఒక అడ్రస్ కనిపించింది. అర్జున్ అక్కడికి పరిగెత్తాడు. అది ఒక చిన్న పుస్తక ప్రదర్శన. లోపల ఒక కొత్త పుస్తకం ఉంది. దాని పేరు చివరి ఉత్తరం. రచయిత పేరు అర్జున్. అది చూసి అర్జున్ ఆశ్చర్యపోయాడు. అది తాను కొన్ని సంవత్సరాల క్రితం రాసి మధ్యలో వదిలేసిన కథ. మేఘన దాన్ని భద్రపరిచి ప్రచురించే ఏర్పాట్లు చేసింది. అతని కల నెరవేరింది. ఆమె లేకపోయినా ఆమె ప్రేమ అతనితోనే ఉంది. అర్జున్ పుస్తకం మొదటి పేజీ తెరిచాడు. అందులో ఒక చివరి వాక్యం ఇలా ఉంది: ప్రేమ అంటే ఎప్పుడు కలిసి ఉండటం కాదు, మనం లేకపోయినా వాళ్ళ కలలు బ్రతికేలా చేయటం. అర్జున్ ఆ వాక్యాన్ని చూస్తూ కన్నీళ్లతో నవ్వాడు. ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేసేవాళ్ళు, కోపంలో ప్రాణాలు తీసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజమైన ప్రేమ అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేయటం కాదు, వారి కలలను నిలబెట్టడం. ఈ కథలో మేఘన తన జీవితాన్ని కోల్పోయినా అర్జున్ కలలను బ్రతికించింది. అదే ప్రేమకు ఉన్న గొప్ప నిర్వచనం. నిజమైన ప్రేమకు మాటలు అవసరం లేదు, త్యాగం చాలు. ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ బాక్స్లో నైస్ స్టోరీ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.